శాసనసభ్యులు విప్ ఈ రోజే 50 సంవత్సరాలు నిండుకున్నటువంటి మా సోదరులు వీర్లయలే గారు అన్ని విషయాలు ఇక్కడ కాన్స్టిట్యున్సీకే కాదు రాష్ట్రంలో ఉన్న అంశాలన్నీ ఆయనే చెప్పిండు. నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నా. 2 నిమిషాలల్లా సభకు నమస్కారం. ప్రజాపాలన గత 10 సంవత్సరాల పాలనను నచ్చక ప్రజలు ప్రేమించి కావాలని కోరుకొని గెలిపించుకున్నటువంటి ప్రభుత్వమే ఈ యొక్క డయాస్ మీద ఉంది. సంవత్సరన్నర పాలన, 10 సంవత్సరాల పాలన. పసిబిడ్డ తెలంగాణను 10 సంవత్సరాలు పెద్ద మనిషి చేతిలో పెడితే ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్లో పండుకొని పాలించింది. ఇలా కమిషన్లు వచ్చి రాష్ట్రంలో పాత నాయకులను అధికారులను ప్రశ్నించే పరిస్థితికి తెచ్చుకుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్న వ్యత్యాసం ఏందో తెలుసా? మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్. ఆగం చేసి 8 లక్షల కోట్లు అప్పైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వానికి ఏ కష్టమున్నా నష్టమున్నా పట్టుదలతోటి ఇవాళ సొల్లు బొల్లు కబుర్లు మాట్లాడుతూ ప్రజలలో బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నా ధైర్యంతో ముందుకు పోతూ ఈరోజు రాష్ట్రాన్ని నడిపే ప్రయత్నం చేస్తుండు. 21,000 కోటి మన భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏకకాల రుణము అవి 21,000 కోట్లు చేసినటువంటి దాఖలాలు లేవు. 8 లక్షల కోట్లు ఒక పక్కన, నెలకు 7,000 మిత్తి అకౌంట్లకు వెళ్ళి నెలకు పోతుంది ఆ దౌర్భాగ్య పాలన వలన. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి గత ముఖ్యమంత్రి చేసినట్టే 2014-18 మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీని ఏ రోజు పట్టించుకోలే. ఎందుకంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏంది, ఇవ్వాల్సిన అవసరం ఏంది అనుకుంటు